రఫీ గారు మాట్లాడతారు దాని గురించి. రఫీ గారు నమస్తే అండి. అది కాదు మేడం, ఇవాళ మీరు పెట్టిన డిబేట్ నాకు పంపించింది ఒకటి, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఒకటి. ఏంటి, నాకు వాట్సాప్ లో ఒక ఎజెండా పంపించారు. ఆమె జగన్మోహన్ రెడ్డి పుట్టు పూర్వత్వాల గురించి మొత్తం ఏకరువు పెట్టింది. అసలు అది ఏంటి డిబేట్ ఇలాగా మార్చారు మీరు? డైవర్ట్ చేసేసారు విజయలక్ష్మి గారు. నేను చెప్పానండి, జగన్మోహన్ రెడ్డి గారు రఫీ గారు సరే సరే మీరు మాకు పంపించిన డిబేట్ ఏంటి, ఇప్పటి వరకు జరిగింది ఏంటి మేడం? ఓకే, ఇప్పుడు జగన్ ఎందుకు ఒంటరి అయిన విషయం గురించి మాట్లాడారు విజయలక్ష్మి గారు. అక్కడ నుంచి టాపిక్ డైవర్ట్ చేసుకున్నారు. అంటే ఆయన చేసిన అప్పుల గురించి ఎందుకు మాట్లాడరు, జగన్ చేసిన అప్పుల గురించి ఎందుకు మాట్లాడతారు అని. సరే విజయలక్ష్మి గారు రైట్ 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 మళ్ళీ మనం మాట్లాడదాము. రఫీ గారికి టైం ఇద్దాం ఇప్పుడు. రఫీ గారు రఫీ గారు రఫీ గారు నాకు అసలు అర్థం కాల. ఓకే రఫీ గారు ఇప్పుడు విజయలక్ష్మి గారు మాట్లాడుతుంది. సరే ఇంకా వదిలేండి దాని గురించి, మన టాపిక్ లోకి వద్దాం. రఫీ గారు విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారిని కాదు మిమ్మల్ని అడుగుతున్నా. అదేనండి ఇప్పుడు వాళ్ళు, నేను అదే అంటున్నాను కదా, వాళ్ళు ఆ టాపిక్ నుంచి ఆ టాపిక్ డైవర్ట్ అయ్యారు. సరే మీరు చెప్పండి, మరి మీరు చెప్పండి. మీరు కూడా పార్టిసిపేట్ చేశారు కదా డిబేట్స్ లో, మీరు పార్టిసిపేట్ చేశారు, మీరు మాట్లాడారు. మీరు పార్టిసిపేట్ చేయలేదా, డిబేట్లు పెట్టలేదా దాని గురించి? ఎవరు ఏ ఛానల్లో కూడా డిబేట్లు పెట్టలేదా? అందరూ అన్ని ఛానల్లో అన్ని డిబేట్స్ పెట్టారు. అందరూ మీరందరూ కూడా ప్రతినిధులు అందరూ వచ్చి కూడా మాట్లాడారు కదా. రైట్ రైట్ రఫీ గారు ఇప్పుడు వదిలేండి దాని గురించి. విజయలక్ష్మి గారు క్వశ్చన్ చేశారు ఒకటి, 60% తో ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అసలు ఏం చేస్తుందనంటే, మీ పార్టీకి ప్రజల్లో మనుగడ లేదా, మనుగడ లేకుండా పోయిందా? 40% ఉంది, వాళ్లకు ఓట్ షేరింగ్ 11 సీట్స్ సాధించారు. అయినప్పటికీ కూడా ప్రజల్లో మాకు సానుభూతి ఉంది, ప్రజల్లో మనుగడ ఉంది, కేవలం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మాత్రమే మనుగడ లేదు అని అంటున్నారు. ఎందుకు మనుగడ లేదు అనుకోమనండి, మాకేమో నష్టం? సరే మీరు చెప్పండి, దానికి ఆన్సర్ చేయండి. మనుగడ లేదంటున్నారు కదా. ఆమె ఇప్పుడు ఎన్నికలు పెడితే జగన్మోహన్ రెడ్డి వస్తాడని అనుకుంటున్నారు, అనుకోమనండి, మాకేం నష్టం? మేము వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు అతనికంటే ఎక్కువ చేస్తున్నాం, అభివృద్ధి అతనికంటే ఎక్కువ చేసి చూపిస్తున్నాం. 34,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం, 4,000 రూపాయలు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్లు 260 అన్న క్యాంటీన్లో పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెడతా ఉన్నాం. రాష్ట్రం అంతా రోడ్లు వేసాం, అమరావతి రాజధాని కడతా ఉన్నాం, పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జరుగుతూ ఉంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3వ ఫర్నిస్ పని ప్రారంభించింది, విశాఖపట్నంలో రైల్వే జోను పని స్టార్ట్ అయింది, జిఎంని కూడా నామినేట్ చేశారు. అది కాకుండా అనేక కంపెనీలు విశాఖపట్నం వస్తున్నాయి, అమరావతిలో కూడా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ల్యాండింగ్ అయింది, భూములు తీసుకున్నారు, వాళ్ళు నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. రాయలసీమలో శ్రీ సిటీలో కానీ ఓర్వకల్లో కానీ అనేక చోట్ల పరిశ్రమలు పెడతానికి పనిచేస్తూ ఉన్నాం. మాకు 60% మ్యాండేట్ ఇచ్చినందుకు మేము మా పెర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నాం. ఇవాళ తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము డబ్బులు వేసాము. 2వ తారీఖు నుంచి మేము ప్రజల్లో తిరుగుతున్నాం, ప్రతి డోర్ తిరుగుతున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ప్రజలు మమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నారు. నేను కూడా ఇందాకటి దాకా తిరిగి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ కూడా వెళ్తున్నాను. నేను ఇప్పుడు 50 లక్షల కుటుంబాలని మేము టచ్ చేశాం. చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చినందుకు. ఈ 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుద్ది. రేపు కేంద్ర ప్రభుత్వం రైతులకి వాళ్ళు 2,000 రూపాయలు వేయడంతోనే మేము ఇక్కడ 6,000 రూపాయలు వేయడానికి రెడీగా పెట్టి ఉంచాం. అన్నదాత సుఖీభవ. రేపు ఆగస్టు 15న మహిళలకి ఉచిత బస్సు కార్యక్రమం చేయబోతా ఉన్నాం. 14వ తారీఖున ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇవ్వడం కాకుండా వాళ్ళకి ఇళ్ల నిర్మాణాలు, ఇంటి స్థలాలు ఇవ్వబోతా ఉన్నాం. నవంబర్లో నిరుద్యోగ భృతి ఇవ్వబోతా ఉన్నాం 3,000 రూపాయలు. నెక్స్ట్ ఇయర్ ఆడబిడ్డ నిధి 1,500 ఏదైతే ఇస్తా ఉన్నామో అది ఇవ్వడానికి
P4 డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పటికీ 5 లక్షల కుటుంబాలని ఐడెంటిఫై చేశాం. ఒక 16,000 ధనికులు డబ్బున్న వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. P4 చంద్రబాబు నాయుడు గారితో డిన్నర్ కూడా జరిగింది. రైట్. రేపు సర్వే నన్ను మాట్లాడి ఆమె అరగంట మాట్లాడిచ్చారు కదా. బ్రేక్ తీసుకుని వద్దామా రఫీ గారు? బ్రేక్ తర్వాత మీరు మాట్లాడతారా? కంటిన్యూ. రైట్, చెప్పండి. కదా జనంలోకి ఏం చేయట్లేదని అంటున్నారు కదా. రేపు P4 సర్వే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఆరోగ్యంగా అనారోగ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వే చేస్తున్నాం. పిల్లల కోసం సర్వే చేస్తున్నాం. ఇళ్ళు లేని వాళ్ళకి టిట్కో ఇళ్ళు 3 లక్షల ఇళ్ళు ఒక్కటి కూడా ఇవ్వకుండా మూల పెట్టాడు. రేపు వచ్చే నెలలో 3 లక్షల టిట్కో ఇళ్ళు ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక్క సంవత్సరం కాలంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీలో జల్ జీవన్ మిషన్ ద్వారా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి కుళాయి ఇస్తున్నాం. పంచాయతీలో రోడ్లు వేసాం. పంచాయతీలు నిర్వీర్యం చేస్తే సర్పంచులు వచ్చి ఆత్మహత్యలు చేసుకోవడానికి రోడ్ల మీదకి వచ్చారు. ఇవాళ సర్పంచులకి ఆర్థికంగా పంచాయతీని పటిష్టం చేశాం. వాళ్ళకి నిధులు ఇచ్చాం. ఆ రోజున లైట్ పోతే లైట్ వేసేవాళ్ళు లేడు గ్రామాల్లో, చెత్త ఎత్తేవాళ్ళు లేడు. చెత్త పన్ను వేసి 90 లక్షల టన్నులు చెత్త వదిలేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసాం. దాని నుండి విద్యుత్ వచ్చేటువంటి ప్లాంట్లని తయారు చేశాం. మేము ఇలాగా అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం. మొన్న రాయలసీమలో 5 లక్షల ఎకరాలకి సాగునీరు, 2 లక్షల మందికి తాగునీరు, హంద్రీవా పథకం ద్వారా కాలువ తవ్వించి 3,800 కోట్లు ఖర్చు పెట్టి ఆ నీళ్లు వదలడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దానికి అటెండ్ అయ్యారు. గాలేరు నగరి, ముచ్చమరి లాంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేసి రాయలసీమని సస్యశ్యామలం చేయబోతా ఉన్నాం. కాబట్టి మా ప్రభుత్వం ఇవాళ తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు దీర్ఘ ప్రణాళికలో కొన్ని ఉన్నాయి, షార్ట్గా వెంటనే కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ ఏ రోజు పేపర్లో చూసినా ఒక కొత్త అవినీతి పరులు బయటకు వస్తూ ఉన్నారు. ప్రజల ప్రాణాలు, కిడ్నీలు, కాలేయాలు పిండేసి నాటుసారా లాగా స్పిరిట్ లో కలర్ కలిపి తాగిచ్చి కొన్ని లక్షల మంది చనిపోవడానికి కారకులైనటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ భాగవతం మొత్తం బయటకు వచ్చింది. ప్రజలంతా మాట్లాడదాం. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి మహిళల మంగళసూత్రాలు తెలిసేశాడు. అయ్యా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పి సిగ్గు లేకుండా వచ్చి సిద్ధం సభల్లో నాకు ఓట్లు వేయమని చెప్పేసి అడిగాడు. ఏ రకంగా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి చేతులు ఎత్తేశాడు. అతను చెప్పినటువంటి 740 వాగ్దానాల్లో 60 వాగ్దానాలు మినహాయించి మిగతా ఏది చేయలేక చేతులు ఎత్తేశాడు. మా నాయకుడికి అవగాహన లేకుండా చెప్పాడని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. మేము రెడీ. అతను చేసిందేంటి, మేము చేసిందేంటి, ఈ 1 year కాలంలో ఎక్కడికైనా సరే ఏ చర్చ పెట్టినా సరే మాట్లాడటానికి ఆధారాలతో పాటు వస్తాం. ఇవాళ అతను ఒంటరి ఇవ్వండి, తల్లి వదిలేసింది, చెల్లి వదిలేదు, వాళ్ళని ఎల్లగొట్టేశాడు. ఒంటరి కుటుంబంలోనే అయ్యాడు. ఇక రాజకీయ పార్టీగా ఉండకపోవడం ఏంటి? ఇవాళ ఏ పార్టీ కూడా అతని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డితో జతకట్టడం అంటే ఒక అవినీతి పరుడితో జతకట్టడం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఆలోచిస్తా ఉన్నాయి, దేశంలో ఉన్నటువంటి పార్టీలు ఆలోచిస్తా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన 4 రోజులకే ఢిల్లీలో అన్ని పార్టీలు పిలిచి ధర్నా చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్తే ఎవడు రాలా. ఏదో చుట్టం చూపుగా వచ్చి ఏదో కూర్చొని చేస్తున్నాడని చెప్పే ఫోటోలు ఆ ఎగ్జిబిషన్ చూడడానికి 2-3 పార్టీల వాళ్ళు వచ్చేళ్ళారు. చేయి కలపడానికి, జత కలపడానికి ఏ ఒక్క రాజకీయ పార్టీ సాహసం చేసే పని లేదు.
భారతదేశంలో అత్యంత అవినీతి పరుడుగా ముద్ర వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏ పార్టీ రానివ్వదు. కుటుంబమే దూరం అయిపోయింది. సొంత బాబాయిని చంపినటువంటి వ్యక్తిగా ఇవాళ చరిత్రలో నిలబడి రైట్ మాట్లాడదాం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీలకి అసలు ఎవరో ఒక పార్టీ అండదండలు ఉండాల్సిందేనా, లేకపోతే పార్టీ నిలవలేదు?